స్పెషల్ సీక్వెన్స్ ఒకటి ఉందండి. ఒక లెంతీ షాట్ ఒకటి ప్లాన్ చేశారు డైరెక్టర్. ఆ షాట్ మాత్రం 16 minutes అండి, సింగిల్ షాటు. సో ఇది ఎలాగైనా అచీవ్ చేయాలి అని ఆ డైరెక్టర్, ఇది డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఇది ఒకటి చెప్తే చాలు. ఇక ఒకటి చెప్తే ఆయన ఎంత ప్రేమతో ఈ మూవీ చేశారన్నదికి ఎగ్జాంపుల్ అవుతుంది. సో 15 minutes షాటు, దట్ నైట్ ఎఫెక్ట్. సో అన్ని 10 days అన్ని అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరినీ పట్టుకొని రిహర్స్ చేసి లైటింగ్ లో లెవెల్ లైటింగ్ చేసుకొని ఫుల్ యూనిట్ రాకుండా ఆయన అసిస్టెంట్స్తో కలిపి ఒక కంప్లీట్ రిహర్సల్ చేసి పెట్టారు. 10 days అచీవ్ చేశారు. ఆ తర్వాత రియల్ యాక్టర్స్తో విక్రమ్ గారితో, నాతో, సురాజ్ గారితో అందరూ ఉన్నట్టు అందరు పెట్టి ఒక 3 days రిహర్సల్ జరిగింది. 4th day షూటింగ్ జరిగింది. చాలా అక్కడ బ్లాస్టింగ్, పెద్ద సీక్వెన్స్. సో లోపల ఎస్జే సూర్య గారు చెప్పినట్లుగా ఈ మూవీలో సెకండ్ హాఫ్లో ఒక షాట్ ఉంటుంది భయ్య, 16 minutes షాట్ సింగిల్ టేక్లో. అదొక్క షాట్ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకో మూవీ చూశాను. మన చియాన్ విక్రమ్ గారు నటించిన వీర ధీర శూర మూవీ చూశాను భయ్య. ఈ మూవీ అసలు ఏ మూవీరా నాయన ఇది. థియేటర్లో మన పేషెన్స్ని చెక్ చేసింది లిటరల్లీ. ఓకేష్ ఫస్ట్ హాఫ్ అండ్ గుడ్ సెకండ్ హాఫ్. ఏం స్టోరీ బ్రో ఇది, ఎప్పటిదో పాత స్టోరీ సగం సగం చూపిస్తూ ఏదో ఎంగేజ్గా తీసామని జనాల మీదకి వదిలేయడం. 1 night జరిగే స్టోరీ ఇది విత్ మిక్స్డ్ ఫ్లాష్ బ్యాక్స్. ఇందాక నేను చెప్పినట్లుగా సెకండ్ హాఫ్లో ఒక 16 minutes నాన్ స్టాప్ సింగిల్ టేక్ షాట్ ఉంటుంది. ఆ షాట్ మాత్రం క్రేజీ, అసలు ఫిదా అవుతాం ఫర్ షూర్గా. క్రేజీ ఉంటుంది ఆ షాట్. డైరెక్టర్ గారు ఫస్ట్ పార్ట్ కాకుండా సెకండ్ పార్ట్ ఎందుకు రిలీజ్ చేశారో నాకు ఈ మూవీ చూసాక అర్థమైంది భయ్య. ఈ మూవీ చూడడానికి ఒక రీజన్ చియాన్ విక్రమ్ గారు అయితే, ఇంకో రీజన్ అరుణ్ కుమార్ గారు ఈ మూవీ డైరెక్ట్ చేశారు. ఇదే డైరెక్టర్ ఇంతకుముందు చిన్న అనే మూవీ సిద్ధార్థ్ గారితో తీశారు, చాలా పెద్ద హిట్ అయింది. నేను ఈ మూవీకి ఈరోజు వెళ్ళడానికి ఇంకో రీజన్, మూవీ డ్యూరేషన్ 2 hours 45 minutes ఉంటుంది భయ్య. లిటరల్లీ 45 minutes బాగుంటుంది, మిగతా 2 hours అసలు ఎందుకు వచ్చాం ఈ మూవీకి అని ఫీల్ అవుతూనే చూస్తారు ఈ మూవీ. నాకు తెలీదు మిగతా వాళ్ళు ఎలా రివ్యూస్ ఇచ్చారో, కానీ నాకైతే ఇన్ మై వ్యూ ఈ మూవీ మాత్రం నాకు నా పేషెన్స్ చెక్ చేసింది లిటరల్లీ. ఎస్జే సూర్య గారి యాక్టింగ్ కూడా బాగుంది, కానీ సరిగ్గా వాడుకోలేదు అనిపించింది. హీరోయిన్ కూడా అంతగా ఏం లేదు మూవీలో. అసలు వర్స్ట్ కాస్టింగ్ ఏంటి అంటే, 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు ఉన్నారు కదా, ఈ మూవీలో సీరియస్ క్యారెక్టర్ చేశారు. ఆయన్ని చూసినంతసేపు నాకు కామెడీగానే ఉంది తప్ప ఎక్కడ కూడా సీరియస్ అనిపించలేదు నాకు. అసలు అలాంటి రోల్ ఎందుకు ఇచ్చారు ఆయనకి అనేది నాకు, మేబీ మనం తెలుగు మూవీస్ చూస్తున్నాము, ఆయన కామెడీ రోల్స్ చూస్తున్నాము, మేబీ నేను కనెక్ట్ అవ్వలేదేమో, కానీ నాకైతే అసలు కనెక్ట్ అవ్వలేకపోయాను భయ్య ఆయనకి. లైక్ ఆ రోల్కి, ఆ సీరియస్నెస్కి, ఆ యాక్టింగ్కి, ఆ ఎమోషనల్ సీన్స్కి అప్పుడు ఎక్కడ కూడా నేను కనెక్ట్ అవ్వలేదు. ఏదో కమెడియన్ యాక్ట్ చేసినట్టుగా అనిపించింది, కానీ ఏమో చూద్దాం మన తమిళియన్స్ వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతారో ఈ మూవీకి అండ్ ఆ రోల్కి. అండ్ ఈ మూవీకి ప్లస్ అండ్ మైనస్ చెప్పడానికి ఏం లేదు భయ్య. మీరు చూడండి ఒకసారి మూవీ, మీకే అర్థమవుతుంది ఎందుకు ఇలా చెప్తున్నాను. అండ్ మ్యూజిక్ కూడా జీవి ప్రకాష్ కుమార్ గారు, సాంగ్స్ ఏం అంతగా లేవు, బీజిఎమ్స్ కూడా 1-2 చాలా బాగా ఇచ్చాడు, మిగతాదంతా అంతగా ఏం లేదు అనిపించింది నాకైతే. పర్సనల్లీ నాకైతే మూవీ అంతగా నచ్చలేదు భయ్య. వీర ధీర శూర అని పేరు పెట్టినందుకైనా ఆ పేరుకు తగ్గట్టుగా న్యాయం చేయలేదు అనిపించింది నాకైతే. అండ్ నేనైతే పెద్ద ఫ్యాన్ విక్రమ్ గారికి. విక్రమ్ గారు తీసిన చాలా మంచి మూవీస్ ఉన్నాయి, అపరిచితుడు, ఒక శివపుత్రుడు. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ ఫర్ 10 it can be 4.5. ఫ్రెండ్స్, మన ఛానల్ రివ్యూ టికెట్లో మ్యాక్సిమం నేను ఏ మూవీకి నెగిటివ్ రివ్యూస్ ఇవ్వను భయ్య. ఎందుకు అంటే మనం ఏదో 1 minute 2 minutes రివ్యూ చెప్పేసి బాగలేదు బాగుందని చెప్పడం దట్స్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడతారు, ఎంతో వర్స్ట్ అయ్యి అసలు బాగలేదు మూవీ అని అనుకుంటే తప్ప మ్యాక్సిమం మన వ్యూవర్స్కి నేను నెగిటివ్ చెప్పను. ఎందుకు అంటే ఈజీ కాదు మూవీ తీయడం. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఫ్రెండ్స్, మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మై హంబుల్ రిక్వెస్ట్, ఇలాంటి రివ్యూస్ కొరకు, మూవీ అప్డేట్స్ కొరకు kindly please subscribe our YouTube channel Review Ticket. See you again. Thank you.